హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్వర్ల్డ్. బాగున్నారా? ఇప్పుడు మనం ఇంటి వ్లాగ్స్ మొదలు పెట్టామన్నమాట. సో ఇల్లు ఆల్రెడీ రెనోవేషన్ మధ్యలో ఉంది. సో పెయింటింగ్స్ కొన్ని ఏరియాస్లో అయిపోయినాయి. అయినంత వరకు ఒక చిన్న వ్లాగ్ చేద్దామని ప్లాన్ చేశాను. రండి. ఎటు నుంచి మొదలు పెట్టాలో అర్థం కావట్లా. మనకి అంతా బాగుంటే ఎటు మొదలు పెట్టినా బాగుంటుంది. అంతా చండాలంగా ఉంటే ఎటు మొదలు పెట్టినా చండాలంగానే ఉంటుందని అసలు బ్యాక్గ్రౌండ్ చెప్పుకోలేకపోతున్నాను ఎలా ఉందో. నేనేం చేశానంటే వీక్ డేస్లో వీళ్ళు బాగున్న ఇంటిని మేము నాశనం చేసినాక వీళ్ళు మళ్ళీ బాగు చేయడానికి ఎలా స్టార్ట్ చేశారో నేను చిన్న చిన్న క్లిప్స్ తీశాను. ఈలోపు మీరు అవి చూడండి. ఎటు చూపించాలో ప్లాన్ చేసుకోవటం నేను ఈలోపు చేస్తుంటాను. ఓకేనా? సరే, ఇప్పుడు మనందరం షాప్కి వెళ్దాం. ఫస్ట్ వాల్ పేపర్లు కొనుక్కోవాలి కదా. మరి కట్టుకొని ఫ్యామిలీ మొత్తం వచ్చామన్నమాట ఇక్కడికి. ఇక్కడ బిట్టుగాడు పని పాట లేకుండా వాల్ పేపర్ చించుతున్నాడు ఏంటని అనిపించిందా? అలాంటి పిచ్చి పనులే చేసింది అది. అదేంటంటే ఒక్కొక్క సెట్ ఆఫ్ వాల్ పేపర్ల బంచ్కి ఒక్కొక్క శాంపిల్ పెట్టారనమాట. ఇలా మనలాంటి వాళ్ళు చించుకెళ్ళి గోడ మీద ఇంటికి వెళ్ళి పెట్టుకొని చెక్ చేసుకోవడానికి. ఈ బిట్టుగాడు లాంటి వాడికి ఏంటంటే ఇట్లాంటివన్నీ ముక్కలు చించుకొని ఒక్కొక్కటి తీసుకెళ్ళి దాని డాల్ హౌస్కి అతికించుకుందామని దాని గోల దానిది. ఇవి వైనల్ వాల్ పేపర్స్ అనమాట. కొంచెం సాలిడ్గా గట్టిగా ఉన్నాయి. కొన్ని ఏంటంటే బాగా డెలికేట్గా చీప్గా ఉన్నాయన్నమాట. అవి ఏదన్నా పెన్సిలో పెన్నో గీసుకుపోయినా కూడా తునికిపోద్దేమో అన్నంత డెలికేట్గా ఉన్నాయి. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారంటే అంత డెలికేట్గా ఉన్నా అవి అసలు చినగమని చెప్తారు. కాకపోతే మన మైండ్ ఏంటంటే చీరని చింపినట్టు వాల్ పేపర్లను కూడా చింపి చెక్ చేసే మైండ్ సెట్ ఉంటుంది అనమాట. ఏదైనా సాలిడ్గా ఉండాలనే బ్రెయిన్ ఉంటుంది మనకి. ఎందుకంటే ఇండియాలో మనకు అన్నీ కాంక్రీట్లు సిమెంట్లు వాడి కట్టిన ఇళ్ళు. ఇక్కడ ఏంటంటే వుడ్ ప్లాస్టర్ బోర్డులు వేసి కడతారు. సో దాంతో మనకేంటంటే ప్రతిదీ సాలిడ్గా ఉందా లేదా అనే చెకింగ్ మైండే ఉంటుంది. వీళ్ళు ఏంటంటే డెలికేట్గా ఉన్నా యాక్సెప్ట్ చేస్తారు ఈ కంట్రీలో బ్రిటిష్ వాళ్ళు. అది మన వల్ల కాదండి, మనకు పని చేయదు. సరే, ఇంకా వాల్ పేపర్లకు వస్తే ఇక్కడ ఉన్న కలర్స్ చీరల కొట్లో ఉన్న కలర్స్ మోడల్స్ డిజైన్లు ఉన్నాయి. అది అమ్మాయిలకు కుదిరినంత తేలిగ్గా అబ్బాయిలకి అయితే కుదరదు. ఈ వాల్ పేపర్లు మాకు సెలెక్ట్ చేయడానికి ఆల్మోస్ట్ 4 hours పట్టిందనమాట ఈ షాప్లో. సో ఇంట్లో ముందు ఎంత మెస్సీగా ఉందో చూసే ముందు షాపుకి వెళ్ళి ఏమేమి పట్టుకొచ్చామో కదా చూడాలి అనే దానికి నేను ఈ క్లిప్స్ యాడ్ చేశాను. సో ఇవన్నీ శాంపిల్ పీసులు అలా పెట్టున్నాయి పైన. ఈ షాప్ తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరండి యూకేలో. B&Q అని ఉంటుంది. ఇంట్లో ఏ చిన్న అవసరం ఉన్నా ఈ షాప్లో అయితే టచ్ చేస్తారు. ఇక్కడ రెడీమేడ్ కిచెన్లు రెడీమేడ్ బాత్రూమ్స్ కూడా బిల్డ్ అయి ఉంటాయి. డైరెక్ట్ మనం అది చూసి ఆర్డర్ పెట్టేస్తే వాళ్ళు వాటిని డిజైన్ చేసుకొని మనకి ఇంటికి వచ్చి ఫిక్స్ చేస్తారు. కాకపోతే అన్నీ ఈ షాప్లో చేయించుకోం, బట్ ఏదో ఒకదానికైతే ఈ షాపుని టచ్ చేస్తాం. మేము 2 సార్లు వచ్చామండి వాల్ పేపర్ల సెలక్షన్కి. ఒకసారి చింపుకెళ్ళి ఇంటికి వెళ్ళి టెస్ట్ చేసుకున్నాం, తర్వాత వచ్చి మళ్ళీ తీసుకున్నాము. ఇలా చూసిన దానికి గోడకు పెట్టిన దానికి చాలా తేడా ఉంది. సరే పదండి, ఇంట్లో ఏం జరుగుతుందో చూడాలి కదా. ఇది కథ. ఇల్లు భయంకరంగా ఉంది. ఇట్లానే బతికేస్తున్నాం. ఇప్పటికి 2.5 weeks నుంచి ఇలా బతుకుతున్నాం. ఇది గెస్ట్ రూమ్లో టీవీ పాయింట్ పెట్టడానికి గోడకు బెజ్జం పెట్టాడు. బిట్టు రోజు స్కూల్ నుంచి వచ్చి ఎక్కడదా పని అయిందో చెక్ చేసుకుంటూ ఉంటుంది అనమాట పెయింటర్స్తో మాట్లాడి. సో ఇది ఇల్లంతా ప్రతి రూమ్లో ఏదో ఒకటి చేస్తా, ప్రతి కార్నర్లో ఎవరో ఒకళ్ళు అయితే ఉంటున్నారు. మనకన్నా పిల్లలకి బాగా ఎక్సైటింగ్ ఉంటుంది. గంటకు ఒకసారి వచ్చి పిల్లలు చెక్ చేసుకొని వెళ్తున్నారనమాట ఏదేం జరుగుతుంది అనేది. ఈ బిట్టుగాడికి అయితే మరీ ఆత్రం ఆరాలు. సో 1/2 గంటకు ఒకసారి పైకి కిందకి తిరుగుతూనే ఉంటుంది. ఈ వాల్ పేపర్స్కి పేస్ట్ ద వాల్ పేస్ట్ ద పేపర్ అని 2 ఆప్షన్లు ఉంటాయన్నమాట. మంచి క్వాలిటీ మంచి థిక్నెస్ ఉండి లాంగ్ లైఫ్ ఉండాలనుకునే వాటికి ఏంటంటే పేస్ట్ ద పేపర్ అనే ఆప్షన్ తీసుకోవాలి. మేము అదే పేపర్ తీసుకున్నాం. దానికి వర్క్ కూడా ఎక్కువ ఉంటుంది, ప్రైస్ కూడా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. చాలా మెస్సీగా ఉంది కదా. అంత మెస్లో మేము ఎన్ని వీక్స్ ఉన్నాం? 2.5 weeks అక్కడే ఇలానే బతికాం. అందరం ఒకే రూమ్లో తింటాం, ఒకే రూమ్లో అందరం పడుకోవటం. అబ్బో, ఫ్యామిలీ మొత్తం ఇంట్లో ఉండి పనులు చేయించుకోవడం చిన్న విషయం అయితే కాదు. ఇల్లు ఖాళీగా ఉన్నప్పుడు చేయించుకోవాలి. సో అది ఇందాడి నుంచి బిట్టు నా రూమ్ అని ఇటు చూపిస్తుంది కదా. ఒకప్పుడు ఇది బన్ను రూము, ఇప్పుడు బిట్టు రూమ్ అయిపోయింది. అంటే మేమే బలవంతంగా చేసేసాం, బన్నుని మోసం చేసి. ఇది ఈ కలరు యాక్చువల్గా ఇది ఒక పింకిష్ బ్రౌన్. ఈ కలర్ ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. దీన్ని మాల్ట్ చాక్లెట్ అంటున్నారండి. ఆ కలర్ అనమాట ఇదే ఇచ్చింది. బాగుంది. ఇది కంటిన్యూషన్ ల్యాండింగ్లో నుంచి బిట్టు రూమ్లోకి ఇచ్చాము. ఒకప్పుడు ఇది బన్ను రూమ్ కదా, ఇప్పుడు బిట్టు రూమ్ అయింది. అబ్బా అసలు నేను
నేను రెడీ అయ్యి ఈ రకంగా చేసేదానికి ఇక్కడున్న బ్యాక్గ్రౌండ్ వీటికి సంబంధం కదా. ఒక్క చిన్న చుక్క పెయింట్ అయినా సరే నా ప్రాణం గిలగిల్లాడుతుంది. కొత్త చీర కట్టుకొని ఎవరు ఇది చేయరనుకుంటా, హోమ్ టూర్కి చేయాల్సింది. హోమ్ రెనోవేషన్కి చేస్తున్నాం ఇలా చీర కట్టుకొని. ఏం చేస్తాం, మనకేమో చీర కట్టుకోకపోతే నిద్ర పట్టదు. చీర కట్టుకుంటేనే ఆ వ్లాగ్ చేశానన్న తృప్తి వస్తుంటుంది అనమాట. బుజ్జి వాల్పేపర్ అంట. ఈ వాల్పేపర్ డెకరేటింగ్ చేయటం అంతా కూడా మీరు చూసే ఉంటారు. ఇది కూడా ఈ షీట్లు కొనటం కూడా ఇంతకుముందు మేము ఒకసారి ప్లాన్ చేసాము, అది కూడా నేను షూట్ చేశాను కదా. ఇవన్నమాట బిట్టుకి ఫ్లవర్స్ యాడ్ చేసింది. ఇవన్నీ యాక్చువల్గా మిగిలిపోయినాయి చాలా. సో కొన్ని రిటర్న్ ఇవ్వాలి, ఇలా మిగిలిపోయినాయి స్పేర్గా ఉంటాయి. ఆవిడ షీట్స్ కట్ చేసి అంటించేటప్పుడు సిరీస్ లాగా నెంబర్స్ ఉంటాయండి, ప్యాటర్న్ నెంబర్స్ అని ఉంటాయి. ఆ ప్యాటర్న్ నెంబర్స్ ఒకటే మ్యాచ్ అయ్యే పేపర్సే తీసుకోవాలంట. ఇక్కడ షీట్లో ఈ ఫ్లవర్ ఇక్కడితో కట్ అయిపోయింది కదా, నెక్స్ట్ షీట్లో ఇదే ఫ్లవర్ ఎక్కడి నుంచి కంటిన్యూషన్ ఉందో అది కట్ చేసి జాయిన్ చేసింది అనమాట. ఫస్ట్లో ఏంటి ఏమో ఇంత వేస్ట్ చేసేస్తుంది వాల్పేపర్లని అందరిలాగా కొంచెం మనసులో అనుకున్నా. తర్వాత ప్రాక్టికల్గా ఆలోచిస్తే వాళ్ళు ప్రొఫెషనల్గా చేస్తారు కదా, వాళ్ళ బాగా తెలుసు. వీటిని అందంగా రెడీ చేసినాక ఇంకోసారి ఏదైనా టూర్లా ప్లాన్ చేద్దాంలేండి. ఇలా చెప్పలేకపోతున్నాను. ఇటు చూసిన పెయింట్లు పెట్టారు. నేను ఏం చేస్తున్నానంటే వీక్ డేస్లో మాకు అసలు అరగంట కూడా టైం ఉండట్లా పైకి రావడానికి. సో అందుకని వీకెండే వ్లాగ్స్ చేస్తున్నాను. ఇది ఇంతకుముందు ఈ ఇంటికి పైన కోవింగ్ లేదనమాట. మరి చూసారా, ఆ పైనంతా బార్డర్ వేసి ఉంది. ఇది కూడా నేను షూట్ చేశాను, ఇందా మీరు చూసే ఉంటారు. ఇప్పుడు నెక్స్ట్ పని లైట్లు మార్చటము. ఈ దుమ్ములో అయితే చేయట్లేదు, అన్నిటికన్నా లాస్ట్ చేస్తున్నాం. బెడ్ మారుద్దాం, ఇంక బెడ్ మారాలంట. విండో లోపల మేము కలర్ వేయించలేదు, ఇదంతా అయిపోయినాక వైట్ కలర్ వేస్తున్నాం విండోలో. ఎందుకంటే బ్లైండ్స్ మనము ఎవ్రీ 3-4 ఇయర్స్కి ఏదో రీజన్కి మార్చుకుంటాం. సో ఏ కలర్ అయినా సరే వైట్ వేస్తే మళ్ళీ వాళ్ళు రీకలర్ అయితే ఈజీ అని అలా ప్లాన్ చేసా విండోస్కి. మేము మొదలుపెట్టింది ఇంటికి జస్ట్ రంగులు వేయిద్దామని మాత్రమే. నేనేమనుకున్నానంటే ఒక పెయింట్ డబ్బా తీసుకొచ్చి బ్రష్ తీసుకొచ్చి అలా కూర్చోనో నుంచోనో పులిమేస్తాడు, నాకు ఈజీ అనుకున్నా. ఈ సామాన్లన్నీ చూసినాక ఇంటికి రంగులు వేయడం ఇంత నరకం అని తెలిసింది. రంగులు వేయడం మొదలు పెట్టంగానే ఇంటికి ఫర్నిచర్ మ్యాచ్ అవ్వట్లా, లైట్లు మ్యాచ్ అవ్వట్లా. ఇప్పుడు అన్నీ మార్చాలని 1 by 1 అయితే ఒకేసారి మార్చడం వెరీ ఎక్స్పెన్సివ్ కాబట్టి స్లోలీ మార్చుకుంటూ వెళ్దామని. మొత్తం అయిపోయినాక బెటర్గా ఒక వ్లాగ్ చేస్తా. చాచా ఎటు వచ్చినా రంగులు తెలుసా, నాకు రోజుకి ఒక్కసారన్నా నా చీరలన్నీ ఉంటాయి, అవి చూసుకోకపోతే నిద్ర పట్టదు. చూసుకొని వారం రోజులైంది, వాళ్ళ పొద్దున్న చీరల ర్యాక్ ఓపెన్ చేస్తే బెంగేసింది తెలుసా. టకటక అందుకే ముందు కొత్త చీర కట్టుకోబుద్ది అయింది. ఎటు వచ్చినా నాకు పెయింట్లు పడతాయని టెన్షన్ వస్తుంది. బాత్రూమ్ కాదు, ఇది ల్యాండింగ్ అంతా కూడా ఈ కలర్ వేసారు కదా. ఇక్కడతో కలర్ ఎందుకు ఆపారో చెప్పనా. ఇక్కడ మేము యాక్సెంట్ వాల్స్ అని ఒకటి చేయిస్తున్నామండి. యాక్సెంట్ వాల్స్ అంటే వుడ్ పీసులతో డెకరేటివ్గా చేస్తారు, మన ఓన్ సెలక్షను. సో దానికి తగ్గట్టు నిన్నంతా అతను ఇదంతా డ్రాయింగ్ చేసి వెళ్ళాడు అనమాట. మనకేమో ఒక పట్టాను ఒకటి చేస్తే నచ్చదు కదా, రకరకాలు చేంజ్ చేయించేసాను ఇక్కడ. వీటిట్లో మళ్ళీ లైటింగ్స్ కూడా పెట్టిస్తున్నాం అనమాట, ఎల్ఈడి లైటింగు. సో ఇది ఈచ్ వాల్ చేయడానికి వాళ్ళకి 1 week పడుతుంది. సో 2 నెలలండి ఇంట్లో పెయింట్లు వేయటము, ఈ వాల్ డెకారు. ఇప్పటికి 2.5 weeksకే నాకు ఓపిక చచ్చిపోయింది. ఇక 2 నెలలు అంటే ఎలా ఉంటుందో తెలీదు. సో బోత్ సైడ్స్ ఒకేలాగా డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి ఒకే కలర్తో. సో ఇది వేసినాక చూద్దాంలే, ఇప్పుడు చెప్పడం కూడా అర్థం కాదు. ఇది బిట్టు ఒరిజినల్ రూమ్ అంట. ఏమే అన్నకంటే ఒక రూమ్ పేరు చెప్పవే, వాడు ఏడుస్తున్నాడు. అది న్యూ రూమ్ అన్నావా. ఇది ఒకప్పుడు పాస్ట్ బిట్టు రూమ్ అనమాట, ఇప్పుడు బన్ను రూమ్. ఇది కూడా ఆమె అలాగే జాగ్రత్తగా కట్ చేసి, ఇదిగోండి ఇక్కడ కటింగ్ ఇక్కడ కనిపిస్తుంది యాక్చువల్గా. ట్రీకి అవతల పక్క పార్ట్ అటు వెళ్ళింది ఇటు వెళ్ళింది. సో అందుకని ఇక్కడ ఏదైతే కట్ అయిందో దాని కంటిన్యూషన్ పార్ట్ ఇక్కడ ఉండేటట్టు ఆమె రోలు కట్ చేసింది, బాగా చేసింది. సో అది లైటింగ్లు మారిస్తే కొంచెం కనిపిస్తుంది మనకు, బ్రైట్గా బాగా కనిపిస్తుంది. అండ్ ఈ కలర్ కూడా పేస్టల్ కలర్. బన్ను ఇదేం కలర్ రా, ఇది వాడు సెలెక్ట్ చేసుకున్నాడు. ఆలివ్ కూడా కాదు, వాడే సెలెక్ట్ చేసుకున్నాడు. ఇది టర్కాయిష్ గ్రీన్ ఏదో ఉందిరా, ట్రాన్సమ్ గ్రీన్ అంటే. ఇది చాలా బాగుందండి, అన్ని పేస్టల్ కలర్స్. నేను ఇల్లంతా పేస్టల్ కలర్సే, గ్రీన్లు ఆలివ్ షేడ్స్. సో యూనిక్గా ట్రై చేస్తున్నా.
ఒక్కొక్క రూమ్ ఒకలా లేదు కానీ ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నా. సో ఆన్ ద వే ఒక వేలో చెప్పలేను, చూడటమే. సో దీనికి కూడా కోవింగ్ వేశారు మొత్తం, వీడి రూమ్ కూడా. సో ఈ రూమ్ లైట్లు మార్చాలి. కాకపోతే బన్ను రూమ్లో ఈ బెడ్ స్టిల్ మేము ఇంకా వాడుతున్నాం కాబట్టి ఇలాగే ఉంచాము. ఇవన్నీ మార్చాలి. అక్కడైతే బ్లైండ్స్ అన్నీ కూడా పీకేశారు. ఇంతకుముందు పింక్ బ్లైండ్స్ అవి ఉండే కదా, అవన్నీ చేంజ్ చేయాలి. ఎవ్రీథింగ్ తీసారండి. వాల్పేపర్స్ వేసేటప్పుడు అయితే స్విచ్ బోర్డులు, లైట్లు అన్నీ తీసి మళ్ళీ పెట్టారు. సో ఒక రోజు అయితే ఆ వాల్పేపర్ వేసే పూటంతా మనకి కరెంట్ లేదనమాట. వాళ్ళు ఏం లేదు, వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు బేసిక్గా, మన కన్వీనియంట్ చూడరు. ఇది మొన్న ఒక రోజు నాకేమనిపించిందో తెలుసా, మనం డబ్బులు ఇచ్చి మన కంఫర్ట్ జోన్ పోగొట్టుకున్నామేమో అనిపించింది. అంత చిరాకు వచ్చేసింది. వీళ్ళతో మరీ పిచ్చెక్కిపోతుంది. పదండి. ఇంకా యాక్చువల్గా వాళ్ళు పెద్దగా ఇంకా మిగతా పార్ట్ ఏవి రంగులు వేయలేదండి. ఈ 2 బాత్రూమ్లు వేశారు. ఇది ఫ్యామిలీ బాత్రూమ్. ఇది వాళ్ళు చివరికి రేడియేటర్ కూడా తీసేసి మళ్ళీ పెట్టారు. ఇంకా ఈ పార్ట్ హుక్స్ మిగిలిపోయినాయి, అక్కడ పడి ఉన్నాయి. ఎవ్రీథింగ్ తీశారు. ఇదేమో ఒక టైప్ ఆఫ్ గ్రే కదా, ఆ రోజు శాంపిల్ మీరే చూశారు కదా, వాటిట్లో టెస్ట్ చేసి తీసుకున్నాయి అనమాట ఇవి. ఈ పీకిని కూడా వాళ్ళు పెట్టాలి, సగం పెట్టి వెళ్ళిపోయారు. ఎండ్ సూట్ చూపిస్తాను. ఆ షవర్ రూమ్ ఒకటి చేశారు. వాళ్ళు ఏం చెప్పారో తెలుసా, ఫస్ట్ 1 వీక్ ఆఫ్ ది 2 వీక్స్ పై ఫ్లోరు, 2 వీక్స్ కింద ఫ్లోర్ అని చెప్పారు. కానీ 2.5 వీక్స్ అయింది, పై ఫ్లోర్ కూడా ఇంకా అవ్వలా. గట్టిగా 2 రూమ్స్ 2 బాత్రూమ్స్ అయినాయి. వాళ్ళు ఎలా చేస్తున్నారంటే చీమ కదులుతుంది చూసారా, అంత స్లోగా చేస్తున్నారు కానీ పర్ఫెక్ట్గా చేస్తున్నారు. పని మాత్రం బాగా చేస్తున్నారు. పదండి ఎన్ సూట్ చూద్దరు. సో ఎన్ సూట్కి ఈ కలర్ వేశారు. ఇది ఈజిప్షియన్ కాటన్ అని ఇచ్చాము. ఈ కలర్ కొంచెం లైట్గా బాగుంటుందని. వాటర్ తడిపి అక్కడ పూసింది, మళ్ళీ ఇంకా తడిపిందని మళ్ళీ రుద్దుతుంది. నీ చేతికి అవుద్ది అది అన్నమాట. మాకు అర్థమైందా, నేను తుడుగుతున్నారా అంట, తుడుస్తున్నా అంట. అది నీకు పుణ్యం ఉంటుంది. వైట్తో సీలింగ్ మీద బ్లెండ్ అవుతుందంట. సో దీనికి కూడా అన్ని పీకేసి మళ్ళీ పెట్టారులేండి. ఈ కలర్ ఈజిప్షియన్ కాటన్ ఎక్కువ నేను డౌన్ స్టేర్స్ ఎక్కువ వాడుతున్నాను అనమాట, బ్రైట్గా ఉండటానికి. మీకు కూడా తెలుసా, మొన్న ఒక రోజు నేను ఇక్కడ పళ్ళు తోముకుంటా ఒక 10 నిమిషాలు కంటిన్యూస్ అలానే చూస్తుంటే నాకు అక్కడ లోపం కనిపించింది. మీకు ఎంత కనిపిస్తుందో తెలియదు కానీ ఈ షేడ్లో పెయింట్ పడలేదు అన్నట్టు కనిపించింది అనమాట. 2 రోజులు అబ్జర్వ్ చేశానండి. వాళ్ళకి చెబితే వాళ్ళు భూతద్దం పెట్టి చూసినా వాళ్ళకి కనిపించట్లేదు అన్నట్టు, గుర్ర చూసారు, వాళ్ళకి కనిపించలే. చివరికి నా పోరు పడలేక ఆ ప్యాచ్ వేస్తామన్నారు. మళ్ళీ కాసేపు తర్వాత వాళ్ళకే డౌట్ వచ్చి యాక్చువల్గా అక్కడ ప్యాచ్ పడలేదు ప్రాపర్గా అని రియలైజ్ అయ్యారు. అంటే అమ్మాయిల కళ్ళు ఎంత షార్ప్ అని చెప్పి టీజ్ చేసి వెళ్ళాడు. ఇప్పుడు మనం ఇండియన్ బట్టలకి ఎంత కలర్ కాంబోస్ చూస్తున్నామండి, మరి అటువంటిది కలర్స్ చూసేటప్పుడు మనకు ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా? చీరలు బట్టలు సెలెక్ట్ చేసిన బ్రెయిన్లు అండి మనకే ఎక్కువ తెలుస్తుంది కదా. ఎంతైనా పెయింటర్లు అబ్బాయిలు కదా, వాళ్ళకి అంత కనిపించదు. సేమ్ లైక్ మిగతా అబ్బాయిలు తిట్టుకోకండి, రండి. సో ల్యాండింగ్ అంతా కూడా కోవింగే వేశారు. సీలింగ్కి కూడా సగం సీలింగ్ చేసి వెళ్ళారు, మిగతా సీలింగ్ అంతా కూడా మారుతుంది. సో రేపు తర్వాత అక్కడ మధ్యలో హోల్స్ పెట్టి లైట్ పెట్టి ఇంకా మెస్ అవ్వబోతుంది సూన్. సో ఇక్కడ దాకా అనమాట. నేను మామూలుగా అయితే పై ఫ్లోర్ అంతా కంప్లీట్ అయినాక చేద్దాం అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ ఇది అవ్వడానికి 2 వీక్స్ కాదు, ఇంకా 2 వీక్స్ పడుతుంది కాబట్టి సో హోమ్ రిలేటెడ్గా కొన్ని వ్లాగ్స్ చేసేద్దామని ప్లాన్ చేసేసాను. మీకు ఇంకోటి చూపించాలి యాక్సెంట్ వాల్ గురించి, రండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ వాల్. ఈ డెకార్ అంతా పీకేసినాక ఇలా ప్యాచ్లు వేసాడు మొత్తం. మేము ఈ కాంబో చేస్తాం అనమాట, ఈ 2 కాంబో. ఈజిప్షియన్ కాటన్ ఏమో రెస్ట్ ఆఫ్ ది వాల్స్కి వస్తుంది. ఈ ఒక్క వాల్కి యాక్సెంట్ వాల్కి ఇది వస్తుంది. ఇది వచ్చి దీని మీద గోల్డ్ స్ట్రైప్స్లా వస్తాయి అన్నమాట. చెప్పడం కష్టమే. ఇది నేను చెప్పిన వేలో అతను గీసుకోగలిగాడు. సో వీటిలో సైజులు ఉన్నాయి. ఇలా చూస్తే మీకు అర్థం కాదు కానీ మేము ఈ 2 సైజులు సెలెక్ట్ చేసాం. ఈ 2 సైజులు గ్యాప్. ఇదంతా టింబరు మొత్తం కట్ చేసి తీసుకురావడానికి ఒక్కొక్క వాల్కే హోల్ డే పడుతుందంట కట్ చేయడానికి. సో అలా అదంతా కట్ చేసుకొని తెస్తున్నారు. కనిపించిన ప్రతి గోడ మీద ఇలా నెంబర్లు రాసుకున్నాడు. ఇది చూసి మా బిట్టుగాడు గోడల మీద నేను రాస్తానంటే నన్ను రాయనివ్వలేదు, వాళ్ళు మాత్రం రాసేస్తున్నారని. అలా జరుగుతుంది. పెట్టు ఇట్రా. నేను ఈ వ్లాగ్ మధ్యాహ్నం మొదలు పెడదాం అనుకుంటే సాయంత్రం అయింది. చూసారా ఇక్కడ డార్క్ ఫీల్ వచ్చింది. అది వరకు ఇట్లా బ్రైట్గా లేదు, అందుకనే లైట్లు మారుస్తుంది.
కలరు వైట్ మీద వచ్చిన రిఫ్లెక్షను ఇలాంటి కలర్స్ మీద రావట్లా. కొత్త శారీ కట్టుకున్నా కదా, మరి దాన్ని ఫ్యాషన్ టాక్ చేయాలి కదా, అప్పుడే మా ఇద్దరికి నిద్ర పట్టుద్ది. ఓకేనా? ఫ్యాషన్ టాక్ చూద్దాం రండి. మరి ఇప్పుడు ఫ్యాషన్ టాక్లో ఫస్ట్ శారీ గురించి మాట్లాడుకుందాం. ఈ శారీ నేను హోల్సేల్ ఉప్పాడ పట్టు శారీస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి. ఇంతకుముందు కూడా వీళ్ళ దగ్గర నేను తీసుకున్నాను. సో క్వాలిటీ బాగా నచ్చింది. ఇదేంటంటే డైరెక్ట్గా నేను వాళ్ళ దగ్గర ఉన్నది తీసుకోవాలా. దీన్ని ఏంటంటే నేసి పంపించారు ఈ చీరని. బయట ఫోటో ఒకటి పిక్ చేసుకుని వాళ్ళకి పంపించాను. అది వాళ్ళకి పంపించినాక వాళ్ళు ఎగ్జాక్ట్ దీన్ని నేసారనమాట. చాలా బాగా వచ్చింది. ఎలా ప్రింట్ ఇస్తే అలానే ఇచ్చారనమాట నాకు. సో కలర్ కాంబోస్ కూడా ఏదైతే పిక్చర్లో ఉన్నాయో అవే చేసి పంపించారు. అండ్ ఇంటర్నేషనల్గా కూడా కొరియర్ చేసేస్తారు. కాకపోతే ఇది నేను పైపింగ్ వేయించుకోవాలి కదా, అందుకని చెప్పి విజయవాడ కొరియర్ చేయించుకున్నా. ఇంతకుముందు కొందరు అడిగారు పైపింగ్ గురించి. పైపింగు చీర మనకి స్టిఫ్గా నిలబడడానికి, కుర్చీళ్ళు నిలబడడానికి చేయించుకుంటామండి. అండ్ డ్రై వాష్లకి ఇచ్చినప్పుడు కూడా చీర పాడవకుండా ఉండటానికి. నేను ఈ కలర్ కాంబోలు అడిగింది దేనికంటే పింక్ పైపింగ్ ఇచ్చేసి పింక్ బ్లౌజ్ వాడడానికి. సో ఇదంతా సిల్వర్ జరీ వచ్చింది. శారీ మొత్తం ఇలానే డిజైన్ వచ్చింది. సో ఇది పళ్ళు. ఇది సో క్వాలిటీ చాలా బాగుంది. మీకు తెలుసు ఉప్పాడంటే లైట్ వెయిట్ అని. అండ్ థిక్నెస్ కూడా ఉందన్నమాట చీరలో. ట్రాన్స్పరెంట్గా అంత ఫీల్ లేకుండా నైస్గా ఉంది. అండ్ చీరకి అడుగునేమో ఇలా స్ట్రైప్స్లా వచ్చిందనమాట. ఇక్కడంతా జరీ వచ్చింది, తర్వాత ఇక్కడ ప్లెయిన్ వచ్చింది. అలా ఇండివిజువల్గా వచ్చిందనమాట. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పింక్ చేయండి. సో వాళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారండి. సో అందుకని ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. ఇదేమో శారీకి టసల్స్ ఇలా ఉన్న వాటికి మేము సిల్వర్ కలర్ ఊరికే బీడ్ లాంటిది హ్యాంగ్ చేసాము టసల్స్కి. సో ఇది అండ్ శారీ గురించి. సో బ్లౌజ్ గురించి ఇదేమో ఇంతకుముందు ఓల్డ్ బ్లౌజ్ అండి. పాత బ్లౌజ్ది దీని బార్డర్ కట్ చేసి పట్టు క్లాత్ తీసుకొని దీనికి జాయింట్ చేసాము. సో నెక్ అంతా కూడా వర్క్ వచ్చింది. బ్లౌజ్ బ్యాక్ సైడ్ కూడా ఇలానే వచ్చిందండి. సో ఇది శారీ అండ్ బ్లౌజ్ గురించి. ఇంకిప్పుడు జ్యువెలరీ గురించి మాట్లాడుకుందాం. ఇది 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండి. నల్ల పూసలు కస్టమైజ్ చేయించినవి. ఇది ఒక నెక్లెస్లో ఒక చిన్న పార్ట్ కట్ చేసి బీడ్స్కి హ్యాంగ్ చేసింది అనమాట అమ్మ. ఈ ఇయర్ రింగ్స్ నేను షాక్లో ఉన్నాను. ఇలా ఎప్పుడు ఫ్యాషన్ టాక్ చేయలేదు. ఇయర్ రింగ్స్ అంటే పెట్టేస్తారు, ఇక్కడ ఏమీ అలాడట్లే. నేను తీసి పెట్టుకున్నాను. ఇయర్ రింగ్స్ ఎందుకు పెట్టుకోలేదు ఇప్పుడు దాకా గుర్తులేదండి. మధు చూడండి వెనక పిచ్చుకలు ఎత్తుకుపోయి. నీ చాలాసార్లు చూపించాం. డిసప్పాయింటెడ్. ఇప్పటిదాకా ఇయర్ రింగ్స్ పెట్టుకోకుండా చేశానా? సరేలేండి. సో అది ఇప్పుడు బ్యాంగిల్. ఇది 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిలేనండి. సో పింక్ గ్రీను కాంబోస్తో వచ్చింది ఇలా. అబ్బా నేను ఇంకా గిల్టీని ఇప్పుడు దాకా నాకు ఇంత బరువు లేదని ఇప్పుడే తెలుస్తుంది. దీన్ని మ్యాచింగ్ చెప్పబోతున్నాను. సర్లేండి వీడియోలో అలానే ఉంచేస్తాను. ఇదండి ఇంకా శారీ అండ్ జ్యువెలరీ ఫ్యాషన్ టాక్ ఎక్సెప్ట్ ఇయర్ రింగ్స్. ఇంక ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఏం చేయాలి? మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్స్ అమ్మ దగ్గర నాగెత్తి పెట్టేస్తాయి. అబ్బో లైన్ పెద్దగా కరెక్ట్గా చెప్పింది ఈసారి. ఇంకోసారి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.